మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన జగన్ 5 ఏళ్ల పాలనలో మద్యాన్ని ఆదాయంగా మార్చుకున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. నాసిరకం మద్యం తాగిన పేదల మరణాలకు జగన్ కారణమయ్యారని అన్నారు. చట్ట ప్రకారమే మద్యం కుంభకోణంలో అరెస్టులు జరుగుతున్నాయన్నారు. సిట్ దర్యాప్తులో ఆధారాలన్నీ సేకరించాకే మిథున్ రెడ్డి అరెస్టు జరిగిందన్న ఆయన తప్పు చేసిన వారికి చట్ట ప్రకారం శిక్షలు ఉంటాయన్నారు. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మద్యం గురించి ఏం చెప్పాడు? మద్యపాన నిషేధం చేస్తామని ఆ రోజు చెప్పాడా లేదా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మద్యాన్ని ఆదాయంగా మార్చుకున్నారా లేదా? దయవుంచి మీరు కూడా గమనించండి. బ్రాందీ షాపులన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి తన గుప్పిట్లో పెట్టుకున్నాడా లేదా? మా జంగారెడ్డి కూడా మా వెస్ట్ గోదావరిలో 29 మంది ఈయన కల్తీ నాసిరకం మద్య తాగి చనిపోయారు. 5 సంవత్సరాల లిక్కర సొమ్ముని పేదల సొమ్ముని ఆ రోజు దోపిడీ చేశావు. మరి ఆ రకంగా వేల కోట్ల రూపాయలు పేదల సొమ్ముని లూటీ చేసి పేదల ఆరోగ్యాన్ని నువ్వు నష్టం చేసి ఆసుపత్రులు పాలు చేస్తే మరి అటువంటి వ్యక్తుల్ని ఈ ప్రభుత్వం శిక్షించకుండా ఉండాలని అంటే ఇది సాధ్యమా? తప్పు చేసిన వాడు కూడా మేము హ్యాపీగా మేము తిరుగుతాం, మా రాజ్యం మా ఇష్టారాజ్యం, ఇది మా బ్లేడ్ బ్యాచ్, మా గంజాయి బ్యాచ్, మా బెట్టింగ్ బ్యాచ్, మా అని మేము తిరుగుతాం అని విచ్చలవిడిగా అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంని సహించింది ఈ ప్రభుత్వం. అందుకే ఈరోజు చట్టం కూడా తన పని చేసుకుంటూ ఆ సిట్ విచారణ కూడా ఈ రోజు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాల. గత 7-8 నెలల కాలం నుంచి అంచెలంచెలుగా విచారణలు చేసుకుంటూ అన్ని సాక్ష్యాధారాలని కూడా తీసుకుని దానికి టెక్నాలజీని కూడా అడాప్ట్ చేసుకుని న్యాయస్థానాల్లో కూడా ఆమోదం పొందిన తర్వాత మాత్రమే అతన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి.